అందరికీ నమస్కారం. భారత న్యాయ వ్యవస్థలో సామాన్యుడి చేతికి అందిన ఒక పదునైన ఆయుధముంది. దాని పేరు ప్రజాప్రయోజన వ్యాజ్యం. ఈరోజు మనం ఆ విప్లవాత్మక సాధనం గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. సమాజంలో తమ గొంతు వినిపించలేనివాళ్లు, తమ హక్కుల కోసం పోరాటం చేయలేనివాళ్లకోసం స్వయంగా చట్టమే ముందుకొచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టింది. అయితే అసలు ఈ కొత్త వ్యవస్థ ఎందుకు అవసరమైంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం పాత పద్ధతిలో ఉన్న ఒక పెద్ద అడ్డంకి గురించి తెలుసుకోవాలి. చాలామందికి న్యాయమనేది ఎందుకు అందని పండులా ఉండేదో చూద్దాం. దీన్నే లోకస్ స్టాండీ అనే ఒక లీగల్ టర్మ్తో పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళు మాత్రమే కోర్టుకు వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్లడానికి వీల్లేదు. ఇదొక రకంగా న్యాయ వ్యవస్థ తలుపులకు వేసిన ఒక పెద్ద తాళం లాంటిదన్నమాట. దీనివల్ల అసలు సమస్య మొదలైంది. పేదరికం వల్ల, చదువుకోకపోవడం వల్ల, లేదా వెనుకబాటుతనం వల్ల కోర్టు మెట్లు ఎక్కలేని ఎంతోమందికి ఆ న్యాయమనే దారి పూర్తిగా మూసుకుపోయింది. మరి వాళ్ల తరపున మాట్లాడేదెవరు? మరి ఆ మూసియున్న తలుపులను తెరవడానికి ఒక తాళంచెవి ఉండాలి కదా. ఆ తాళంచెవే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. తెలుగులో మనం దీన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం లేదా సింపుల్గా పిల్ అని పిలుస్తాం. ఈ ఆలోచన ప్రయాణము కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మొదట 1960లలో అమెరికాలో మొదలైంది. అక్కడ గొంతులేని వర్గాల తరఫున పోరాటటానికి దీన్ని వాడారు. ఆ తర్వాత 1980ల మొదట్లో ఈ కాన్సెప్ట్ ఇండియాలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు చూడండి, మన దేశంలో సామాజిక న్యాయం కోసం ఇదొక శక్తివంతమైన సాధనంగా మారిపోయింది. ఈ విప్లవాత్మకమైన మార్పుకు కారణమైన ఇద్దరు గొప్ప వ్యక్తులను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒకరు జస్టిస్ కృష్ణ అయ్యర్, మరొకరు జస్టిస్ భగవతి. వీళ్లే భారతదేశంలో పిల్కి పునాదులు వేశారు. సో ఫైనల్గా పిల్ అంటే ఏంటి? ప్రజా శ్రేయస్సు కోసం ఎవరైనా సరే కోర్టులో కేసు వేయొచ్చు. దీనిలో అసలైన మ్యాజిక్ ఏంటంటే, మనం మొదట మాట్లాడుకున్న లోకస్ స్టాండీ అనే రూల్ని ఇది పక్కన పెట్టేసింది. అంటే బాధితులే కాదు, సమాజంపై అక్కర ఉన్న ఏ పౌరుడైనా సరే వాళ్ల తరఫున కోర్టుకు వెళ్ళొచ్చు. సరే, బానే ఉంది. కాని మామూలు కేసులకి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి తేడా ఏంటి? ఎందుకంటే ఈ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. చూడండే, మామూలు కేసంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పోరాటం లాంటిది. కాని పిల్ అలా కాదు. ఇది సహకార్యుతం. అంటే కేసు వేసినవాళ్లు, ప్రభుత్వం, కోర్టు అందరూ కలిసి సమస్యకు ఒక పరిష్కారం వెతుకుతారు. అలాగే ఇక్కడ లక్ష్యం ఒక వ్యక్తి హక్కు కాదు, మొత్తం ప్రజాప్రయోజనం. అందుకే కోర్టు పాత్ర కూడా కేవలం అంపైర్లా కాకుండా చాలా యాక్టివ్గా, క్రియేటివ్గా ఉంటుంది. అయితే ప్రజాప్రయోజన వ్యాజ్యం అనగానే ఏ విషయం మీద పడితే ఆ విషయం మీద కేసు వేసేయొచ్చా? అబ్బే, అస్సలు కుదరదు. దీనికి కూడా కొన్ని ఖచ్చితమైన రూల్స్, కొన్ని లిమిట్సున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా దీని ఫోకస్ అంతా ఎక్కడుంటుందంటే, సమాజంలో అణగారిన వర్గాల సమస్యలు ఇంకా మొత్తం పబ్లిక్ వెల్ఫేర్కి సంబంధించిన విషయాల మీద ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వెట్టి చాకిరీ, నిరాదరణకు గురైన పిల్లల సమస్యలు, కనీస వేతనాలివ్వకపోవడం, మహిళలపై జరిగే దాడులు, పర్యావరణ కాలుష్యం ఇలాంటి సీరియస్ విషయాల మీద పిల్ ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. అలాగే నాణ్యానికి ఇంకోవైపు కూడా ఉంటుంది కదా. కొన్ని రకాల కేసుల్ని పిల్ కింద అస్సలు తీసుకోరు. ముఖ్యంగా అవి వ్యక్తిగతమైన గొడవలు లేదా ప్రైవేట్ వివాదాలకు సంబంధించినవైతే. ఉదాహరణకు, ఇంటి ఓనర్కి కిరాయికి ఉన్నవాళ్లకి మధ్య గొడవలు, లేదంటే ఉద్యోగానికి సంబంధించిన పెన్షన్ లాంటి వ్యక్తిగత విషయాలు, కాలేజీ అడ్మిషన్లు ఇలాంటి వాటిని పిల్ పరిధిలోకి తీసుకురారు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం చాలా క్లియర్. పిల్ అనేది ప్రజాప్రయోజనం కోసం, ప్రైవేట్ ప్రయోజనం కోసం కాదు. ప్రజాప్రయోజన వ్యాజ్యం అనేది ఒక అద్భుతమైన సాధనం, అందులో డౌట్ లేదు. కాని ఏ శక్తివంతమైన సాధనమైనా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి ఆ ప్రమాదాన్ని ఎలా అడ్డుకోవాలి? దాని గురించే ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ విషయంలో మన సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చూడండి, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాని పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా మారకూడదని చెప్పింది. అంటే కొందరు దీన్ని పబ్లిసిటీ కోసం, మరికొందరు తమ సొంత లాభం కోసం వాడకూడదని గట్టిగా హెచ్చరించింది. అదృష్టవశాత్తు మన సుప్రీంకోర్టు ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టింది. అందుకే పిల్ సమగ్రతను కాపాడటానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. అంటే
వచ్చిన ప్రతీ పిల్ని తీసుకోకుండా ఏది సరైనదో ఏది కాదో తేల్చడానికి కొన్ని ఫిల్టర్లను ఏర్పాటు చేసింది. ఓకే, ఆ ఫిల్టర్లేంటో చూద్దాం. ఫస్ట్, కేసు వేసిన వాళ్ల ఉద్దేశం మంచిదేనా అని వెరిఫై చేస్తారు. తర్వాత పిటీషన్లో చెప్పిన విషయాలు ఎంతవరకు నిజమో క్రాస్ చెక్ చేస్తారు. మూడోది చాలా ముఖ్యం. ఇందులో నిజంగా ప్రజాప్రయోజనం ఉందా లేక వ్యక్తిగత లాభం ఏమైనా ఉందా అని చూస్తారు. ఇలాంటి ఫిల్టర్ల ద్వారా నిజంగా అత్యవసరమైన కేసులకే ప్రాధాన్యత ఇస్తారు. సో చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ పిల్ అనే న్యాయ తాళంచెవి నిజంగా లక్షలాది మందికి న్యాయం అనే తలుపులు తెరిచింది, కొత్త ఆశను ఇచ్చింది. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలియుంది. ఈ శక్తివంతమైన తాళంచెవి ఎల్లప్పుడూ సరైన తలుపులు తెరవడానికే వాడబడుతోందని, స్వార్థ ప్రయోజనాల కోసం కాదని మనం ఎలా నిర్ధారించుకోవాలి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.